అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. అరటికాయ కూరని స్టీల్ బాండలలో చేసేటప్పుడు అడుగంటకుండా పొడి పొడిగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా అరటికాయని కడుక్కొని బాగా తోలు తీసేసి చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనికి మనం ఇలాగే చేసేసామంటే ఊరికి అడుగంటుతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా ముక్కలు కట్ చేయగానే పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, మళ్ళీ పెరుగు, ఇవి 5 ఐటమ్స్ వేసేసి బాగా కలిపి పెట్టేశారు అంటే ఈ ముక్కలన్నీ ఈ ఉప్పు, కారం, మసాలా అంతా పీల్చుకొని ముక్క మెత్తబడుతుందన్నమాట. ఇవి కనీసం 20 నిమిషాల నుంచి ఒక అరగంట ఇలాగే ఉంచేసుకోవాలి మూత పెట్టేసి. ఇది పెట్టేసి మనం మిగతా పని చేసుకున్నాం అనుకోండి, ఉల్లిగడ్డ, టమోటా అవన్నీ కట్ చేసుకునే లోపల ఇదంతా పీల్చుకుంటుందన్నమాట. మనం మామూలుగా కూరకు ఎంత వేస్తామో అంతే ధనియాల పొడి, అంతే కారం, అంతే ఉప్పు, పసుపు అన్నమాట. అరగంట ఉంచారంటే ఇంకా బాగా మగ్గుతుంది అన్నమాట. మనకు కూర చేసుకునేటప్పుడు ఈ ఇప్పుడు అల్యూమినియంవి మంచివి కాదనేసి స్టీల్ వాటిల్లో వండుతున్నాం కదా, అందువల్ల ఒకటే మగ్గిపోతుంది. ఇనుప వాటిల్లో చేసుకుందామంటే ఆ ఇనుములాగా వచ్చి ఆ కూర కూడా నల్లగా అవుతుంది. అందుకని ఈ పద్ధతి పాటించారంటే కూర కూడా ముద్దగా ఉండదు, పొడి పొడిగా వస్తుంది అన్నమాట. మామూలుగా తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి వేడెక్కేలోపు అటు సైడ్ శనగపప్పు వేసుకున్నామంటే అది కూడా కొంచెం వేడెక్కుతుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఫ్లేవర్ కోసము 2 ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న అంటే ఆల్రెడీ కారం వేసాం కాబట్టి 2 చిన్న పచ్చిమిర్చీలు వేసాను, మధ్య కోసేసి 2 టమోటాలు, 1 ఆనియన్ సన్నగా కట్ చేసి దీని తాలింపులో వేసానన్నమాట. దీనికి ఎంత సరిపోతుందో అంటే ఆల్రెడీ మనం అరటికాయ ముక్కలు, పసుపు అన్నీ వేసాం కాబట్టి ఈ ముక్కలకు సరిపోయేంత మాత్రమే పసుపు, ఉప్పు అది మగ్గడానికి కోసం అన్నమాట వేసేసి ఒక పిడికెడు పల్లీలు వేస్తాను. అవి ఈ పులుపులో మగ్గి పుల్లగా మనం మధ్యలో తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి. టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఈ టమోటాలేమో ఇప్పుడు లావుగా ఉంటుంది, తొందరగా మగ్గట్లేదు కాబట్టి. అదే ఇతర వాటిల్లో చేశారనుకోండి ఏమీ వేయక్కర్లేదు. ఈ స్టీల్ వాటిల్లో వేస్తే మాత్రం కొంచెం 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట. నాకైతే వీటిల్లో అడుగంటినవన్నీ తినే కన్నా, మాడినవి తినే కన్నా హాయిగా, ఎక్కువైతే నూనె అయితే వేయలేము, హాయిగా అల్యూమినియం వాటిల్లో చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఒక 5 నిమిషాల్లో ఇదంతా మగ్గిపోయిందనమాట. అంటే పూర్తిగా కాదు, 60% మగ్గిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న ఈ అరటికాయల మిశ్రమాన్ని వేయాలి. ఇది చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్కి అడుగునున్న టమోటా కూడా ఇంకా నీట్గా మగ్గిపోతుంది అన్నమాట. కొద్దిగా సేపు అయిన తర్వాత ఆ వేడి వచ్చిన తర్వాత వీటిని కలబెట్టుకోవాలి. అప్పటికి టమోటా మగ్గిపోతుంది, పైన అరటికాయ కూడా మగ్గడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా మధ్యలో కలబెట్టుకుని ఉంటూ ఆ వాటర్ అయిపోయే లోపల అరటికాయ కూడా మగ్గుతుందన్నమాట. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచారనుకోండి, ఆల్రెడీ ఆ మసాలాలో ముక్క కొంచెం మెత్తబడుతుంది, ఈ వేడికి కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎలాగూ చూసారు కదా, అరటికాయ ఉడికిపోయింది. అలాగే లోపల కూడా చూసారా ఎంత తెల్లగా ఉందో, కన్నెక్కడం కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ మసాలా అంతా టమోటాకు అన్నిటికీ పట్టేటట్టు చూసుకోవాలి. రుచి చూద్దాం. కానీ చాలా వేడిగా ఉంది,
అంత లోపల నేను దీని మీద కొత్తిమీర కట్ చేసి వేస్తానన్నమాట. చూడ దీంట్లో కూడా కడిగాం కదా, ఇది కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఈ ఈ తడి అది అంత డ్రై అయ్యే వరకు ఒక 2 మినిట్స్ ఈ కొత్తిమీరను కూడా కలిసేటట్టుగా కలిపేసుకొని మగ్గించామంటే మనకు అరటికాయ కూర రెడీ అయిపోతుంది. సరే ఎలా వచ్చిందో, ఏమన్నా ముద్దగా కానీ అలా ఉందా? ఈ మెథడ్ అయితే వేరే కూరగాయలకు కూడా పాటించవచ్చండి. ఈజీగా మగ్గిపోతుంది అన్నమాట. అది ఉప్పు పసుపు అవన్నీ వేసాక అవి పీల్చుకొని ముక్క మెత్తబడుతుంది. అరటికాయే కాదు, వేరే కొన్ని వాటికి కూడా మనం ఇలా చేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా ఉందో? అయిపోయిందనమాట. ఇక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు అయిన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకుందాము. ఏమి అడుగంటలేదు చూడండి, అసలు బాండెలు కూడా నీట్గా ఉంటుంది. ఇక డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా ఎలా వచ్చిందో? ఇలా కనుక చేసుకున్నాము అంటే, వంట చేసేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా చేసుకున్నాము అంటే కూర రుచి అనేది పెరుగుతుంది. మనకు వంట చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. ఊరికి అడుగంటుతూ ఉందనుకోండి, మాడిపోతూ ఉంటే అసలు వంట చేయబుద్ధి అవ్వదు. ఇలా చేసుకున్నాము అనుకుంటే ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను వేసిన ఉప్పు కారం కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది. వేడి వేడి అన్నంలో తినిస్తున్నాను.